తెలంగాణలో కేంద్ర మంత్రి అటు జేపీ నడ్డా పర్యటన కూడా ఈరోజు కొనసాగింది. ఈ పర్యటనకు సంబంధించి ఒకవైపు ఎయిమ్స్కి వెళ్ళి అక్కడ ఎయిమ్స్ పనులకు సంబంధించినటువంటి దాని మీద రివ్యూ చేస్తే, మరొక పక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్తో పెట్టారు. ఏం జరిగింది ఈ రివ్యూలో అని చెప్పి ఒక్కసారి ఈ సమావేశంలో అని చెప్పి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని ఒకసారి మాట్లాడి చెప్పినట్టు ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటికీ జాతీయ నేత వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. బీజేపీ కూడా కొంత జోష్ వస్తుంది. ఈరోజు జేపీ నడ్డా పర్యటన, మీరు ఉన్నటువంటి మీటింగ్లో ఏం మాట్లాడారు, మీకు ఏం దిశానిర్దేశం చేశారు? మీరు చూస్తూ ఉన్నారు, 80% తెలంగాణ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అందుకోసానికి నేషనల్ నుండి అందరు రావడం జరుగుతుంది. అందులో భాగంగా తను నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్రాలు కైవసం చేసుకోవడం, తన అనుభవాల ప్రకారం ఏవేవి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుంది, ఎట్లా మోటివేట్ చేయాలి, బూత్ లెవెల్ ఏ విధంగా పోవాలి, ఎవరైతే ఉన్నారో లీడర్స్ తన బూత్ తాను గెలుచుకున్నప్పుడు ఆటోమేటిక్ గెలుస్తున్న ఉద్దేశంతో ఐడియాస్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ ఐడియాస్తోనే మొత్తం క్యాప్చర్ చేసుకో. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా, ఎంపీలు కూడా దిశానిర్దేశం ఇవ్వండి. మీరు ఏ విధంగా వర్క్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఏ విధంగా పోతే బాగుంటుంది, ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేయాలి, మరి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఏమేమి సాల్వ్ చేసి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ బీజేపీ ఈరోజు వచ్చింది ప్రత్యేకంగా ఎయిమ్స్కి సంబంధించిన అంశం. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. మరొకటి మొన్న చేసినటువంటి తాడిచెల్ర టు సింగరేణికి అప్పచెప్పడంలో బీజేపీ పాత్ర ఏం లేదు. కిషన్ రెడ్డి కేవలం ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది 2013లో జరిగినటువంటి అప్పుడున్నటువంటి పాలసీ ప్రకారం జరిగింది. అది యూపీఏ పాలసీనే. మీరేం చేయలేరంటే మీరేమో సంబరాలు చేసుకుంటారు. దాని గురించి పెద్దగా మీకు స్వాగతం పలకనికే పెద్ద పాలాభిషేకాలు అవి చేశారు. దానికి ఏం చెప్తారు? నిన్న బట్టి మాట్లాడి ఒక్కసారి అందులో పనిచేసే వాళ్ళ కష్టార్జితం తెలుసుకోండి, అందులో పనిచేసే ఆఫీసర్లు తెలుసుకోండి, అందులో పనిచేసే ఇంజనీర్లు తెలుసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 56,000 కోట్ల రూపాయలు అమౌంట్ ఇవ్వాలి. ఈరోజు సంస్థ మొత్తం నష్టాల్లో వెళ్ళిపోయింది. రోజు ఓడి తీసుకొని జీతాలు ఇవ్వడం జరుగుతుంది. సంస్థ ఎంత నష్టాలు పోయిందంటే ఈరోజు ఇమీడియట్లీ మూతపడే నష్టాలు కొన్ని వేల మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది బతుకుతూ ఉన్నారు. 14 కాన్స్టిట్యూన్సీలు, 15 కాన్స్టిట్యూన్సీలు అందరు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. చాలామంది ఇండ్లు రెంట్ ఇచ్చారు. ఏదో విధంగా ఇండైరెక్ట్ ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. అది చూసి తాటిచెల్లు మైన్స్, ఈరోజు మైన్స్ ఇస్తేనే వాళ్ళ రిప్రజెంటేషన్ ఎన్నోసారికి అది కేంద్ర మంత్రికి ఇవ్వడం. కేంద్ర మంత్రికి ఇచ్చిన తర్వాత మా దగ్గర లోకల్ లీడర్స్ అందరు కూడా కేంద్ర మంత్రిని ప్రోత్సహించి 80%లో ఇది ఆదుకోవాలి, తెలంగాణ ఆదుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, అలా 49% మనది కూడా ఉంది, దీన్ని ప్రపోజల్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు అలా పనిచేసే ఆఫీసర్స్ అయినా, కాంట్రాక్ట్ అలా ఎంప్లాయీస్ అయినా ఎంతో సంతోషంగా ఉంది. వాలంటరీగా వాళ్ళకి పార్టీలకు అవసరం లేదు, పార్టీలకు అతీతంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అది లేకపోతే అక్కడ ఉన్న బొగ్గు కూడా చాలా క్వాలిటీ బొగ్గు, హై క్వాలిటీ బొగ్గు. తర్వాత అన్నిటికన్నా మైన్స్లో, ఓపెన్ మైన్స్లో అది పెద్ద మైన్. ఈ పెద్ద మైన్ రావడము తెలంగాణకే చాలా గర్వకారణం. ఇది ఆలోచించుకొని కేంద్ర మంత్రి తెలంగాణ ఇక్కడ పుట్టిన బిడ్డగా, పోర్యాత్ర చేసిన బిడ్డగా ఇది కాపాడాలనే ఆలోచనతోనే మరి భట్టి గారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే చాలామంది ఏంటంటే అక్రమార్కుడు విక్రమార్కు అన్నారు. మరి దాన్ని ముందు తీసుకొని 46 లక్షలు, అది ఇప్పుడు 40 లక్షల టన్నులు ఏవైతున్నాయో 1600 కోట్లు, మరి 1600 కోట్లు దాన్ని బయట పెట్టాలని చెప్తున్నా. అదేవిధంగా లగిచెర్ల ఏదైతే ఉందో ఏఎంఆర్కి ఇచ్చారో, ఏఎంఆర్కు 2015లో ఇచ్చారు. 2015 ఇచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ కింద ఎవ్రీ ఇయర్ 20 లక్షల టన్నులు చేస్తూ ఉన్నారు. అగ్రిమెంట్ ప్రకారం 3 సంవత్సరాల తర్వాత కన్వేర్ బెల్ట్ వేయాలి. కన్వేర్ బెల్ట్ లేకుండా వీళ్ళు లంచాల కుసానికి, గత బీఆర్ఎస్ లంచాలు తీసుకున్నారు, కాంగ్రెస్ లంచాల కుసానికి ఇంతవరకు కన్వేర్ బెల్ట్ వేయకుండా పొల్యూషన్ క్లియరెన్స్ అయింది, తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయింది, ఫారెస్ట్ క్లియరెన్స్ అయింది. 13 కిలోమీటర్లు దాంతో పోతూ ఉంటే మరి ఏం చేస్తూ ఉన్నారు? దున్నపోతు మీద వానబడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. రమ్మని దీన్ని చర్చకుంటే సిద్ధంగా ఉన్నాం. ఏదేది మీరు అవినీతి చేసిరో, ఏ విధంగా అవినీతి చేసిరో, ఇంతమంది ఇన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, కార్మికులకు పుట్టగొట్టి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఈరోజు ఏంటంటే లారీలో బొగ్గు పోయిందనుకో మాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది, కన్వేర్ వేతో బెల్ట్ పోయిందనుకో ఎక్కడ మాయం చేయలేకుండా ఉంటుంది. దాంతో అదేవిధంగా ఏదో వీటీపీఎస్ ఉంది, కేటీపీఎస్ ఉంది, భద్రాద్రి కొత్తపేట థర్మల్ ప్లాంట్ స్టేషన్ ఉంది, అక్కడ నుంచి కరెంట్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, అదేవిధంగా సింగరేణి ఏదైతే థర్మల్ ప్లాంట్ ఉందో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా,
56,000 కోట్ల ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుతుందో అని చెప్పండి. అప్పుడు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నోసార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ మాకు ఎట్టి బస్సులో కాపాడాలి సార్, కాపాడితేనే బాగుంటుంది, ఇది ఒక్కటి మీరే పెద్ద దిక్కు అని కిషన్ రెడ్డి గారిను మా లోకల్ లీడర్స్ కూడా ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు అంతమంది మేము కూడా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది నా కింద వస్తుంది. నేను కూడా మా ఎన్నోసార్లు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే కనికరించి దయదలిచి ఇచ్చినందుకు మీడియా ముఖంగా నేను కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని వేల మంది తరఫు నుండి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అది కూడా మన ఇక్కడ తెలంగాణ బిడ్డ పట్టుక ఈరోజు చేసారు. మీ తరఫు నుండి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తాడిచెర్లకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి చొరవ చూయించి కూడా ఒకవైపు తాడిచెర్లకు సంబంధించిన బొగ్గు గనిని కూడా సింగరేణికి అనేక మందిని ఆదుకునేకి, తెలంగాణను ఆర్థికంగా సింగరేణిని ఆదుకునేకి ఇస్తే దానికి సంబంధించి కూడా ఈ విధంగా రాజకీయంగా దాని మీద చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈరోజు జరిగినటువంటి జేపీ నడ్డా పర్యటనలో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి, కలిసికట్టుగా వచ్చి పని చేయాలి అని చెప్పి కూడా తమకు సూచించినట్టు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలంగాణలో కేంద్ర మంత్రి అటు జేపీ నడ్డా పర్యటన కూడా ఈరోజు కొనసాగింది. ఈ పర్యటనకు సంబంధించి ఒకవైపు ఎయిమ్స్కి వెళ్ళి అక్కడ ఎయిమ్స్ పనులకు సంబంధించినటువంటి దాని మీద రివ్యూ చేస్తే, మరొక పక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్తో పెట్టారు. ఏం జరిగింది ఈ రివ్యూలో అని చెప్పి ఒక్కసారి ఈ సమావేశంలో అని చెప్పి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం సార్. ఎప్పటికీ జాతీయ నేత వస్తూనే ఉన్నారు కంటిన్యూగా, బీజేపీ కూడా కొంత జోష్ వస్తుంది. ఈరోజు జేపీ నడ్డా పర్యటన, మీరు ఉన్నటువంటి మీటింగ్లో ఏం మాట్లాడారు, మీకు ఏం దిశానిర్దేశం చేశారు? మీరు చూస్తూ ఉన్నారు, 80% తెలంగాణ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అందుకోసానికి నేషనల్ నుండి అందరు రావడం జరుగుతుంది. అందులో భాగంగా తను నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్రాలు కైవసం చేసుకోవడం, తన అనుభవాల ప్రకారం ఏవేవి ఎట్లయితే చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుంది, ఎట్లా మోటివేట్ చేయాలి, బూత్ లెవెల్ ఏ విధంగా పోవాలి, ఎవరైతే ఉన్నారో లీడర్స్ తన బూత్ తాను గెలుచుకున్నప్పుడు ఆటోమేటిక్ గెలుస్తున్న ఉద్దేశంతో ఐడియాస్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ ఐడియాస్తోనే మొత్తం క్యాప్చర్ చేసుకో. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా, ఎంపీలు కూడా దిశానిర్దేశం ఇవ్వండి. మీరు ఏ విధంగా వర్క్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఏ విధంగా పోతే బాగుంటుంది, ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేయాలి, మరి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఏమేమి సాల్వ్ చేసి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ బీజేపీ ఈరోజు వచ్చింది ప్రత్యేకంగా ఎయిమ్స్కి సంబంధించిన అంశం, అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. మరొకటి మొన్న చేసినటువంటి తాడిచెర్ల టు సింగరేణికి అప్పచెప్పడంలో బీజేపీ పాత్ర ఏం లేదు. కిషన్ రెడ్డి కేవలం ప్రగల్భాలు వలుకుతున్నారు. ఇది 2013లో జరిగినటువంటి అప్పుడు ఉన్నటువంటి పాలసీ ప్రకారం జరిగింది. అది యూపీఏ పాలసీనే, మీరేం చేయలేరంటే మీరేమో సంబరాలు చేసుకుంటారు. దాని గురించి పెద్దగా మీకు స్వాగతం పలకనికే పెద్ద పాలాభిషేకాలు అవి చేశారు. దానికి ఏం చెప్తారు? నిన్న బట్టి మాట్లాడి ఒక్కసారి అందులో పనిచేసే వాళ్ళ కష్టార్జితం తెలుసుకోండి, అందులో పనిచేసే ఆఫీసర్లు తెలుసుకోండి, అందులో పనిచేసే ఇంజనీర్లు తెచ్చుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 56,000 కోట్ల రూపాయల అమౌంట్ ఇవ్వాలి. ఈరోజు సంస్థ మొత్తం నష్టాల్లో వెళ్ళిపోయింది. రోజు ఓడి తీసుకొని జీతాలు ఇవ్వడం జరుగుతుంది. సంస్థ ఎంత నష్టాలు పోయిందంటే ఈరోజు ఇమీడియట్లీ మూతపడే నష్టాలు కొన్ని వేల మంది దాని మీద బతుకుతా ఉన్నారు. ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది బతుకుతా ఉన్నారు. 14 కాన్సెన్లు 15 కాన్సెన్సులు అందరు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. చాలామంది ఇండ్లు రెంట్ ఇచ్చారు. ఏదో విధంగా ఇండైరెక్ట్ ఎంతో మంది బతుకుతా ఉన్నారు. అది చూసి తాడిచెర్ల మైన్స్, ఈరోజు మైన్స్ ఇస్తేనే వాళ్ళ రిప్రజెంటేషన్ ఎన్నోసారికి అది కేంద్ర మంత్రికి ఇవ్వడం. కేంద్ర మంత్రికి ఇచ్చిన తర్వాత మా దగ్గర లోకల్ లీడర్స్ అందరు కూడా కేంద్ర మంత్రిని ప్రోత్సహించి 80%లో ఇది ఆదుకోవాలి, తెలంగాణ ఆదుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, అలా 49% మనది కూడా ఉంది, దీని ప్రపోజల్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు అలా పనిచేసే ఆఫీసర్స్ అయినా, కాంట్రాక్ట్ అలా ఎంప్లాయీస్ అయినా ఎంతో సంతోషంగా ఉంది. వాలంటరీగా వాళ్ళకి పార్టీలకు అవసరం లేదు, పార్టీలకు అతీతంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అది లేకపోతే అక్కడ ఉన్న బొగ్గు కూడా చాలా క్వాలిటీ బొగ్గు, హై క్వాలిటీ బొగ్గు. తర్వాత అన్నిటికన్నా మైన్స్లో, ఓపెన్ మైన్స్లో అది పెద్ద మైన్. ఈ పెద్ద మైన్ రావడము తెలంగాణకే చాలా గర్వకారణం. ఇది ఆలోచించుకొని కేంద్ర మంత్రి తెలంగాణ ఇక్కడ పుట్టిన బిడ్డగా, పోర్యాత్ర చేసిన బిడ్డగా ఇది కాపాడాలనే ఆలోచనతోనే మరి భట్టి గారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే చాలామంది ఏంటంటే అక్రమార్కుడు విక్రమార్కు అన్నారు. మరి దాన్ని ముందు తీసుకొని 46 లక్షలు, అది ఇప్పుడు 40 లక్షల టన్నులు ఏవైతే ఉన్నాయో 1600 కోట్లు, మరి 1600 కోట్లు దాన్ని బయట పెట్టాలని చెప్తున్నా.
అదేవిధంగా లగిచర్ల ఏదైతే ఉందో ఏఎంఆర్కి ఇచ్చారో ఏఎంఆర్కు 2015లో ఇచ్చారు. 2015 ఇచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ కింద ఎవ్రీ ఇయర్ 20 లక్షల టన్నులు చేస్తూ ఉన్నారు. అగ్రిమెంట్ ప్రకారం 3 సంవత్సరాల తర్వాత కన్వేర్ బెల్ట్ వేయాలి. కన్వేర్ బెల్ట్ లేకుండా వీళ్ళు లంచాల కుసానికి గత బీఆర్ఎస్ లంచాలు తీసుకున్నారు, కాంగ్రెస్ లంచాల కుసానికి ఇంతవరకు కన్వేర్ బెల్ట్ వేయకుండా పొల్యూషన్ క్లియరెన్స్ అయింది, తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయింది, ఫారెస్ట్ క్లియరెన్స్ అయింది. 13 కిలోమీటర్లు దాంతో పోతూ ఉంటే మరి ఏం చేస్తూ ఉన్నారు? దున్నపతి మీద వానబడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది. రమ్మని చర్చకు దీన్ని చర్చకుంటే సిద్ధంగా ఉన్నాం. ఏదేది మీరు అవినీతి చేసిరో, ఏ విధంగా అవినీతి చేసిరో, ఇంతమంది ఇన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, కార్మికులకు పుట్టగొట్టి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఈరోజు ఏంటంటే లారీలో బొగ్గు పోయిందనుకో మాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది, కన్వేర్ తో బెల్ట్ పోయిందనుకో ఎక్కడ మాయం చేయలేకుండా ఉంటుంది. దాంతో అదేవిధంగా ఏదో వీటీపీఎస్ ఉంది, కేటీపీఎస్ ఉంది, భద్రాద్రి కొత్తపేట థర్మల్ ప్లాంట్ స్టేషన్ ఉంది, అక్కడ నుంచి కరెంట్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, అదేవిధంగా అది సింగరేణి ఏదైతే థర్మల్ ప్లాంట్ ఉందో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా 56,000 కోట్ల ఇంట్రెస్ట్ అయితే ఎంతైతే అని చెప్పండి. అప్పుడు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నోసార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి సార్, కాపాడితేనే బాగుంటుంది, ఇది ఒక్కటి మీరే పెద్ద దిక్కు అని కిషన్ రెడ్డి గారిను మా లోకల్ లీడర్స్ కూడా ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు అంతమంది మేము కూడా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది నా కింద వస్తుంది. నేను కూడా మా ఎన్నోసార్లు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే కనికరించి దయదలిచి ఇచ్చినందుకు మీడియా ముఖంగా నేను కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని వేల మంది తరఫు నుండి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అది కూడా మన ఇక్కడ తెలంగాణ బిడ్డ పట్టుకో ఈరోజు చేసారు. మీ తరఫు నుండి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తాడిచెర్లకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి చొరవ చూయించి కూడా ఒకవైపు తాడిచెర్లకు సంబంధించిన బొగ్గు గనిని కూడా సింగరేణికి అనేక మందిని ఆదుకునికి, తెలంగాణను ఆర్థికంగా సింగరేణిని ఆదుకునికి ఇస్తే దానికి సంబంధించి కూడా ఈ విధంగా రాజకీయంగా దాని మీద చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈరోజు జరిగినటువంటి జేపీ నడ్డా పర్యటనలో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి, కలిసికట్టుగా వచ్చి పని చేయాలి అని చెప్పి కూడా తమకు సూచించినట్టు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.